ఒకప్పుడు ఆంధ్రాలో మీ కులం ఏమిటి, మీరేమిట్లు అని అడిగేవాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ మతం ఏమిటి అని అడుగుతున్నారు. దానికి ప్రత్యేక ఉదాహరణ ఈ మధ్య శాసన మండలిలో జరిగినటువంటి ఒక సంఘటన. అసలు ఏమిటి ఆంధ్రాలో ఈ కులం ఏమిటి, మతం ఏమిటి, ఎప్పుడు లేనటువంటి ఒక మతాన్ని ప్రజల మధ్య రుద్దుతున్నారు ఈ యొక్క రాజకీయ నాయకులు, ఈ కూటమి ప్రభుత్వం. ఎప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మతం గురించి మాట్లాడుతున్నారు. బావ కళ్ళల్లో ఆనందం చూడాలని వీళ్ళకి అనిపించిందేమో. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ఈ మధ్య ఆంధ్రాలో ఎప్పుడైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే సనాతన ధర్మం గుర్తొచ్చింది, మతం గుర్తొచ్చింది. ఏ ఒక్క రోజు కూడా మతం గురించి అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. సరే, కులం గురించి అంటారా, ఆ కంపు ఎలానే ఉంది ఆంధ్రాలో, ఎప్పటి నుంచో ఉంది ఆ కులం కంపు. కులం పేరు చెప్పుకొని ఓట్లు అడిగేవాళ్ళు. ప్రజలు ఆ కులానికి మద్దతుగానే ఎవరైతే మా కులం అని గర్వంగా చెప్పుకుంటుంటారో వాళ్ళకి ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ అదేందో విచిత్రం, ఇక్కడ ఈ మధ్య మతాన్ని ప్రజలకి మెల్లగా దాన్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఆ మధ్యకి ప్రజల్ని తిప్పుతున్నారు. ఇది యాక్చువల్గా నార్త్ సైడ్ ఉన్నటువంటి కల్చర్ ఇది, మతం అనేది. సరే, కులం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ కుల కంపు అనేది ఈ భారతదేశంలో పోదు అంత తొందరగా. అది ఎలాంటి మొత్తం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం, కులం, మతం వీటి మీద ఎక్కువగా తిరుగుతుంది. మీకు తెలుసు, ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు గారు కూడాను, అసలు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడ్డా ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఏమన్నా వయసురీత్యా ఏమన్నా మాట్లాడుతున్నారా, వయసు పైన పడింది కదా, ఎక్కువ వయసు వచ్చింది కదా అని చేదస్తం ఏమన్నా పెరిగిందా, లేకపోతే మనం కులం చెప్పుకొని, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కులం చెప్పుకొని ఓట్లు అడిగాము. ఈరోజు కులాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు జనాలు. బీజేపీ అట్ట మతతత్వ పార్టీ కాబట్టి అది అందరూ చెప్పేది. వాళ్ళు మతం పేరు చెప్పుకొని మూడోసారి కూడా అధికారంలోకి వచ్చారు. మనం కూడా ఈ మతాన్ని ఈసారి ప్రజల్లో, హిందూ మతం ఎక్కువ మెజారిటీ హిందూ కాబట్టి హిందూ మతాన్ని చూపించి మనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో రావాలి అన్నటువంటి ఆలోచనతో ఏమైనా ఉన్నారో తెలియదు. కానీ ఈ మధ్య తిరుపతి లడ్డు గురించి చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని అచ్చెన్నాయుడు గారు మండలి యొక్క చైర్మన్ని మీరు క్రిస్టియన్స్ అన్నారు. మీరు క్రిస్టియన్స్, మీ అధినేత కూడా క్రిస్టియన్స్ అన్నారు. వీళ్ళని మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అసెంబ్లీ మండలి నడుపుతూ మీది ఏ కులము, మీది ఏ మతము, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఒకవేళ హిందూ మతం అయితే దాంట్లో కూడా మళ్ళీ స్ప్లిట్ అయ్యి ఉంటాయి. శైవం, అదేవిధంగా వైష్ణవ అని ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా చాలా మళ్ళీ డిఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా పడదు. ఇది మాట్లాడే దానికోసం మీకు ఓట్లు వేశారా ప్రజలు అని నేను అడుగుతున్నాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. సమస్యల గురించి మీరు మాట్లాడట్లేదు. అక్కడికి వెళ్ళి ఆయన ఏ కులం అయితే ఏముంది, ఏ మతం అయితే ఏముంది, రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో, ఒక సీట్లో ఉన్నప్పుడు మీరు ఇది ఎవరో కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికోసం మాట్లాడారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే అన్నారా? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే అన్నారు వాళ్ళు, వాంటెడ్గా అన్నారు ఇది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళ యొక్క స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్ర ప్రజలకి ఎవరైతే కులాన్ని గురించి మాట్లాడతారో, ఎవరైతే మతం గురించి మాట్లాడతారో మీరు ఓట్లు వేయకండి. ఎందుకంటే సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి ఓటు వేయండి. ఇప్పుడు నేను రెడ్డి నాయుడు నా పేరు.
నేను ఎక్కడికన్నా ఒక ఇల్లు అడిగేదానికి వెళ్ళాను అనుకోండి రెంట్కి, వాళ్ళు కూడా ఏ రెడ్లో కమ్మలో ఇంకొకరు ఎస్సీ ఎస్టీ బీసీ అయ్యారనుకోండి ఎగ్జాంపుల్గా, నా పేరు అడిగానంటే మీరు ఏమిట్లా అన్నారనుకోండి, నేను రెడ్డి నాయుడు అని చెప్తాను. ఓ మనోడే కదా ఈచ్లే ఇల్లు అని అనుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, ఎందుకంటే నా పేరులో రెడ్డి నాయుడు ఉంది కాబట్టి. సరే, ఇప్పుడు ఏం అడుగుతారు? ఒకప్పుడు మీరేమిట్లా అని అడిగేవాళ్ళు. క్రిస్టియన్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు పేరులోనే ఉంటుంది కాబట్టి, ఓహో వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ఎస్సీలు అయ్యి ఉంటారు, వీళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు రెంట్కి అనేటువంటి ఒక భావజాలంలో ఒకప్పుడు ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రదేశాల్లో అడుగుతారో కూడా అందరికీ తెలుసు. నేను ఆ యొక్క ప్రదేశం యొక్క ఏరియా పేర్లు నేను చెప్పను. ఇవన్నీ న్యూస్లో వచ్చాయి, న్యూస్ ఛానల్స్లో ఆల్రెడీ ఎప్పుడో వచ్చాయి. మీరేమిట్లు క్రిస్టియన్స్. ఇప్పుడు నేను రెడ్డి నాయుడు నా పేరు. నేను వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా రెంట్కి ఇల్లు కావాలని అడిగాను అనుకోండి నేనున్న ప్రదేశంలో, లేదంటే ఇంక వేరే ప్రదేశానికి వెళ్ళి అడిగాను అనుకోండి, వాళ్ళు నా పేరు అడుగుతారు, నేను రెడ్డి నాయుడు అండి, నేను సో అండ్ సో పని చేస్తున్నాను అన్న వెంటనే రెడ్డి నాయుడు అంటే హిందువే. కానీ వీళ్ళకి డౌట్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి పంపించినటువంటి ఒక ప్రాపగండా ఈ కూటమి నాయకులు మతాన్ని పంపించారు. వాళ్ళకి రెంట్కి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్లీగా డౌట్ వస్తుంది, మీరు హిందువులా క్రిస్టియన్సా అని. నేను క్రిస్టియన్ అండి అని నేను చెప్తా. ఎందుకంటే ముస్లిం అంటే పేరు ఆటోమేటిక్గా ముస్లిం పేర్లు డిఫరెంట్ కాబట్టి, రెడ్లో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మాస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలు, బీసీలు చాలా వరకు అందరు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఎందుకంటే మనిషికి దేవుడు అనేటువంటి ఒక పదార్థం లేకపోతే వీళ్ళు బ్రతకలేరు, మనుషులు అసలు బ్రతకలేరు దేవుడు లేకపోతే. సో నా పేరు రెడ్డి నాయుడు అండి, నేను క్రిస్టియన్ అన్నాను అనుకోండి, అయ్యో క్రిస్టియన్సా, మేము హిందువులకే ఇల్లు ఇస్తామండి, క్రిస్టియన్స్కి కొంచెం కష్టం, ఎందుకంటే మేము హిందువులం కదా అనేటువంటి ఒక భావజాలంలోకి మెల్లగా నెడుతున్నారు జనాల్ని. పేరుకి అదేవిధంగా మతానికి సంబంధం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది తీసుకున్న ఎగ్జాంపుల్గా, నేను డబ్బులు ఇచ్చేటప్పుడు క్రిస్టియన్స్కి సపరేట్ కరెన్సీ లేదు కదా, హిందువులకి సపరేట్ కరెన్సీ లేదు కదా, అదేవిధంగా ముస్లిమ్స్కి సపరేట్ కరెన్సీ లేదు, అందరికీ ఒకే కరెన్సీ రూపీ మన ఇండియాలో. ఫారిన్ వెళ్తే డాలర్ ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొకటి కరెన్సీ ఉంటుంది. మీరు సంపాదించే డబ్బులే నేను సంపాదిస్తాను, నేను ఇస్తాను. మరి అలాంటప్పుడు ఇక్కడ కులము మతం ఎందుకు వస్తుంది? ఏ కులవాడైనా కానీ సంపాదించేది డబ్బులే కదా, అందరికి అదే కరెన్సీ కదా. అంటే మెల్లగా ఈ యొక్క ఒకప్పుడు కులాన్ని మెల్లగా చొప్పించారు, జనాల్లోకి ఎక్కించారు కులాన్ని. ఆ కులం కంపులో నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు కదా జనాలు అనుకున్న వెంటనే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మతాన్ని ఎక్కిస్తున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ మార్చుకోరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిద్ధాంతమే అది, హిందుత్వం వాళ్ళ సిద్ధాంతం. సరే, మేము చెప్పుకొనే వస్తున్నారు వాళ్ళు. మిగతా తెలుగుదేశం హిందుత్వ పార్టీ కాదు కదా, అది సెక్యులర్ కదా, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, అది బీజేపీ అంటారా అది కరుడు కట్టినటువంటి హిందుత్వ పార్టీ. దాంట్లో ఎవరు ఏమన్నా అనకపోయినా దాన్ని మనం ఏం అనలేం, వాళ్ళ భావజాలమే అది. వాళ్ళు ఎలాగా హిందూ మతాన్ని ఎక్కిస్తారు జనాల్లోకి. మన యొక్క ఆంధ్ర యొక్క ప్రజల యొక్క భావజాలం అది కాదు కదా. మనం ఇక్కడంతా కలిసి ఉంటాం కదా, మనం ఎప్పుడు కూడా అలాంటి భావజాలంలోకి మనం వెళ్ళిన దాఖలాలు లేవు కదా, ఎప్పుడు కూడా మతాల గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు కదా. మరి మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఒక మండలి చైర్మన్ని మీరు హిందూ కాదు, మీకేం తెలుస్తాయి హిందూ యొక్క బాధలు అంటే? హిందూ అని నేను రెడ్డి నాయుడు, నా పేరు రెడ్డి నాయుడు, నేను హిందూని, నా ఇష్టం వచ్చిన దేవుడిని నేను పూజించుకుంటా, నాకు ఆ దేవుడు హెల్ప్ చేయలేదు, నేను క్రిస్టియన్ని పూజించుకుంటా, లేకపోతే అల్లాను పూజిస్తా, లేదంటే ఇంకొక పర్షియన్ దేవుడు ఎవరు ఉంటే ఆయన పూజిస్తా, లేదంటే ఒక కొండ దేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళని పూజిస్తా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను మారను కదా. నా పేరు రెడ్డి నాయుడే, నా పేరులో ఎలాంటి మార్పు లేదు. నేను అమెరికా వెళ్ళినా నా పేరు రెడ్డి నాయుడు, వీసాలు అదే ఉంటుంది, రెడ్డి నాయుడు అని రాసుకుంటా. మతం అనేది సెకండరీ అది. మరి నేను మారినప్పుడు, నా పేరు ఎక్కడికి వెళ్ళినా మారినప్పుడు ఈ వివక్ష ఏమిటి, డిస్క్రిమినేషన్ ఏమిటి? నేను ఎగ్జాంపుల్గా హౌస్ రెంట్కి ఎక్కడన్నా కావాలంటే
మనం వెళ్ళినప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందని చెప్పి ఒకప్పుడు కులం మీరు ఏ ఓట్లు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు మీది ఏ మతం అని అడుగుతారేమో నెక్స్ట్ ఆంధ్రాలో. అంటే అంత దరిద్రమైనటువంటి భావజాలాన్ని వీళ్ళు ప్రజల్లో నింపాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు. ఎవరైనా ఎల్లయ్య పుల్లయ్య లేకపోతే ఎంకయ్యో లేకపోతే శనయ్యో ఎవరైనా కానీ పేరు అనేది ఐడెంటిఫికేషను. ఎక్కడికి వెళ్ళినాడు మనిషే కదా. ఒక చిన్న కథ చెప్తాను, నేను విన్నది ఈ మధ్య. ఈనాడు పేపర్లో ఎప్పుడో వచ్చిందంట. తులసిరెడ్డి గారు ఒక ఛానల్కి యూట్యూబ్ ఛానల్లో చెప్తుంటే నేను విన్నాను. ఈ రోజున్న పరిస్థితులకు అది కరెక్ట్గా సరిపోతుంది అని అనిపిస్తుంది. అది ఏంటంటే పీజియన్ పావురం, ఒక తల్లి పావురము పిల్ల పావురము వచ్చి ఒక ఏరియాలో దిగి ఫుడ్ కోసం దిగేవి, మేత కోసం దిగాయి. అక్కడ ఈ యొక్క హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు. ఈ పిల్ల పావురం ఏదైతే ఉందో తల్లి పావురంతో ఇలా అన్నదంట, ఏమని, అమ్మా ఏమిటి వీళ్ళు ఇలా కొట్టుకుంటా ఉన్నారు, వీళ్ళందరూ ఒకలాగే ఉన్నారు కదా, మనుషులే కదా వీళ్ళంతాను, ఒక జాతే కదా, మనిషి జాతే కదా ఇదంతా. మనం ఎలాగ పౌరం అనే జాతి మనం ఎలాగో అలాగే వీళ్ళు కూడా మనిషి జాతి. వీళ్ళేంటి ఇలా ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు, నువ్వు గొప్ప లేకపోతే నువ్వు తక్కువ, లేదంటే నీ మతం ఇది నీ కులం ఇది అని ఇలాంటి భావాలతో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏంటి అని ఈ యొక్క పిల్ల పావురం తల్లి పావురం అని అడిగిందంట. అడిగితే అది అంతేనమ్మా వాళ్ళు, అందుకే వాళ్ళని మానవులు అంటారు, మనన్నేమో పక్షులు అని మనల్ని అంటారు, మనకు ఆ భేదాభిప్రాయాలు ఏమి ఉండవు, భేదాభిప్రాయాలు అంటే ఏముండవు, వీళ్ళకి అన్నీ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు జ్ఞానవంతులు, వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి కొట్టుకుంటున్నారు, ఆ జ్ఞానంలో కూడా అజ్ఞానం ఎక్కువ ఉంది వీళ్ళకి అని తల్లి పావురం అన్నదంట. అప్పుడు ఈ పిల్ల పావురం ఏమంటుందంటే, సరేనమ్మా నాకు ఒక డౌటు, మనం కొన్ని రోజులు హిందూ టెంపుల్ మీద ఉన్నాం, అక్కడ జీవించాం కొన్ని రోజులు, వాళ్ళ పండగ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకుంటూ గుడిని శుభ్రం చేస్తూ ఉంటే మనల్ని తరిమేశారు. మనం వెళ్ళాం ఇంకొక గుడి చర్చి మీద వాలాం, అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. సరే వాళ్ళ పండగ వచ్చింది, వాళ్ళు ఆ గుడిని క్లీన్ చేసుకుంటూ అక్కడి నుంచి మనల్ని తరిమేశారు. మనం వెళ్ళి మసీదు మీద వాలాం, అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. సరే వాళ్ళ పండగ వచ్చింది కదా అని మళ్ళీ వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకుంటూ అక్కడి నుంచి మనం వెళ్ళి ఒక చెట్టు మీదకి వెళ్ళాము. మనం గుడి మీద ఉన్నా మనం పౌరాళ్లే అన్నారు, చెట్టు మీద ఉన్నా పౌరాళ్లే అన్నారు, లేదంటే మసీదు మీద ఉన్న పౌరాళ్లే అన్నారు, చర్చి మీద ఉన్న పౌరాళ్లే అన్నారు. మనకి ఎక్కడికి వెళ్ళినా మన పేరు మారలేదు, మనం ఎప్పుడు పీజియన్స్ అంటే పౌరాళ్లే అని అంటున్నారు. వీళ్ళేమిటి మనిషి అన్నటువంటి ఆలోచన స్పృహ లేకుండా దాన్ని మరిచి ఈ విధంగా మనిషికి మనిషి కొట్టుకుంటున్నాడు ఏంటమ్మా అని ఈ పౌరం అడిగిందంట. పిల్ల పౌరం తల్లి పౌరం అడిగిన వెంటనే అది చెప్పిందంట. అందుకేనమ్మా వాళ్ళ కింద ఉన్నారు, మనం పైన ఉన్నాము, వాళ్ళు ఎప్పుడు పైకి రాలేరు, వాళ్ళు మనం పైన ఉంటాము కింద ఉంటాం మనము, కానీ వీళ్ళు ఉండలేరు ఇక్కడ, వీళ్ళలో వీళ్ళకే పడదు అసలు, అందుకే వీళ్ళని మనుషులు అన్నారు, మానవత్వం లేని మనుషులు అన్నారు అని ఆ తల్లి పౌరం పిల్ల పౌరంతో చెప్పిందంట. అంటే పౌరాళ్ళు ఎక్కడున్నా పౌరాళ్లే, ఆ పీజన్స్ మారో, మనుషులు ఎక్కడున్నా మనిషే. నేను రెడ్డి నాయుడు, నేను ఎక్కడున్నా నా పేరు అదే, నా ఐడెంటిఫికేషన్. నేను హిందూ మతంలో ఉన్నా నా పేరు అదే, క్రిస్టియానిటీకి వెళ్ళినా అదే, ముస్లిమ్స్కి వెళ్ళినా అదే, పర్షియన్కి వెళ్ళినా అదే, ఇరాన్లోకి వెళ్ళి ఇంకో మతం తీసుకున్నది, అమెరికా వెళ్ళి ఇంకో మతం తీసుకున్నది, అడవిలోకి వెళ్ళిన నా పేరు అనేది మారదు. నేను మారినప్పుడు నా పేరు మారినప్పుడు ఈ మతాలు ఏమిటి కులాలు ఏమిటి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, వీళ్ళు చెప్పింది ఏంటి, కూటమి నాయకులు వీళ్ళు చేసేది ఏమిటి. ఎందుకంటే నాకు ఆ మండల్లో అతన్ని పేరేదో ఉంది చైర్మన్, ఆయన్ని మీరు క్రిస్టియన్స్ అండి మీకు హిందువుల యొక్క బాధలు మీకేం తెలుస్తాయి అంటే క్రిస్టియన్స్కి బాధలు ఉండవా, వాళ్ళు మనుషులు కదా, పాటించేది మనిషే కదా ఏ మతాన్ని అయినా. కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి మనకి. మనల్ని మండల్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు కూర్చోబెట్టారు ప్రజలు, మన రాష్ట్రానికి మంచి చేస్తారని. అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం ఆ మంచులోకి వెళ్ళాలని, డెవలప్ జరిగిన దాంట్లో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలని, దాని ద్వారా రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. మీరు ఇచ్చిన హామీలను బట్టి అది కూడా
మీకు ఎందుకు ఓట్లు వేశారంటే మీరు ఇచ్చిన హామీలు. మీరు చెప్పేది అబద్ధాలని కూడా ప్రజలకు తెలిసినా అవి నమ్మశక్యంగా ఉన్నాయి అని అనిపించింది ప్రజలకు. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. మీరు కిందకు జారిపోతూ ఉన్నారు. మిమ్మల్ని పైన కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చోలేక కిందకు జారిపోతున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంత హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడటం అన్నది అది వాళ్ళకే చెల్లిందని మనం అనుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పౌరాళ్ళు. వాటికున్న తెలివితేటలు మనిషికి లేవు. చూడండి, ఇప్పుడు హిందూ మతం చచ్చిపోతున్నారు. ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ హిందువులు కదా, మతం మారారు అంతే. అంత మాత్రాన ఇండియన్ కాకుండా పోయారా, లేకపోతే హిందువులు కాకుండా పోయారా? ఇదే హిందూ మతంలో డిస్క్రిమినేషన్ ఉంది కదా. మీరు హిందూ మతం సనాతన ధర్మం అని ఎలా అంటారు? కనీసం చదవాలా? చదువులేనటువంటి వాళ్ళు వెళ్ళి పైన కూర్చున్నారు. అందుకే వాళ్ళు అక్కడ కూర్చోలేక వాళ్ళ యొక్క ప్రవర్తనతో కిందకి దిగజారిపోతున్నారు. డే బై డే దిగజారిపోతున్నారు. ఆ దిగజారుడు వ్యవహారంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మనం ఎవరినో మెప్పించాలన్నప్పుడు మనం దిగజారిపోవాల్సిన అవసరం లేదు. మనం హుందాగా ఉంటేనే పక్క వాళ్ళని కూడా మెప్పించవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు. ఆయన ఎక్కడ కూడా దిగజారిపోలా. హక్కులు సాధించాలని సాధించాడు. ఏ విధంగా సాధించాడు? ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చుకోకుండా ఆయన యొక్క స్థాయిని పెంచుకుంటూ రావాల్సిన హక్కుల్ని రాబట్టాడు ఆయన జాతి కోసం. ఇది కదా. మీరేంటి, కులం ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఈ చూసానా ఓట్లు వేసింది ప్రజలు. ఒకవేళ నెక్స్ట్ ఎవరిచ్చినా కానీ ప్రజలకు నేను ఇచ్చే పిలుపు ఈ వీడియో ద్వారా ఎవరు చూసినా మీరు ఒకటే మైండ్లో పెట్టుకోండి, నాది మతం, ఈ కులం అన్న వాళ్ళకి ఓట్లు వేయకండి అసలు. ఎందుకంటే ఏ మతంలో ఉండేదైనా కూడా మనిషే. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను హిందూ మతంలో ఉన్నా, బౌద్ధంలో ఉన్నా, జైనంలో ఉన్నా, లేకపోతే క్రిస్టియన్లో, ముస్లిమ్స్లో ఎక్కడ ఉన్నా కానీ నేనే ఉంటాను. ఏదో నాకు తోచింది ఇలా వెళ్తే బాగుండు అనిపిస్తే వెళ్తాను. అందరూ ఒక దగ్గర ఉండాల్సిన అవసరం. ఈరోజు మత పిచ్చితో ఉన్నటువంటి దేశాలు ఎలా అయిపోయినాయో, ఇరాన్, ఇరాక్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అభివృద్ధి లేదు అక్కడ. నువ్వు మతాన్ని కానీ ప్రోత్సహిస్తే, నువ్వు మతాన్ని ఎప్పుడైతే ప్రోత్సహిస్తావో ఆ మతానికి నువ్వు బలైపోతావు. ఇప్పుడు చూడండి, పాము ఉంటుంది. పాముని పెంచుకుంటే ఏం చేస్తుంది? అది నిన్నే ఏదో ఒక రోజు కొరికి చంపేస్తుంది. అది నీవు మతాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఆ మతానికే బలైపోతావు. అందులో డౌటే లేదు. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఇవి చూడండి ఎలా కొట్టుకొని వస్తున్నాయి మతతత్వ పార్టీలు. మతాన్ని వదిలేసి హేతువాదంగా ఉన్నటువంటి దేశాలు చైనా, జపాన్ ఇవి చూడండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వాళ్ళ అభివృద్ధిలో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అవసరం లే, పని అవసరం, డబ్బులు అవసరం, డెవలప్మెంట్ అవసరం. మనకి మతం అని చచ్చిపోతున్నారు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క భావజాలం అదే. వాళ్ళని మనం తప్పనట్లే, వాళ్ళ భావజాలం అదే. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, ఏది నిజం అనేది ప్రజలు ఆలోచించుకోలేసి దౌర్భాగ్య స్థితిలోకి ప్రజలను నెట్టబడుతున్నారు. కానీ మన ఆంధ్ర ప్రజలు అలా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. మతాన్ని, కులాన్ని వదిలేయండి, ఓన్లీ డెవలప్మెంటే చూడండి. నీవు మతాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఆ మతానికే బలైపోతావు. మతాన్ని వదులు, మనిషిని ప్రోత్సహించు, నీకు తోడుగా ఉంటాడు. ఒక మనిషికి తోడు, ఇక్కడ ఒక జంతువుల తోడు కాదు. కానీ నువ్వు ఆ మనిషిని చంపేస్తున్నావు నువ్వు మతం పేరుతో. లేకపోతే కుక్కను పెంచుకో, అది నీతో విశ్వాసంగా ఉంటుంది. కానీ మతాన్ని పెంచుకో, కులాన్ని పెంచుకో, ఏదో ఒక రోజు నిన్నవి ఆ ఉచ్చులోనే నువ్వు విరుక్కొని చచ్చిపోతావు. లేకపోతే ఒక చెట్టుని పెంచుకో, 10 మందికి ఆక్సిజన్ ఇస్తుంది, నీకు తినేదానికి ఫలాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది. కానీ మతాన్ని, కులాన్ని పెంచుకోకు, వాటిల్లో నువ్వే బలైపోతావు, వాటికి నువ్వే బలైపోతావు. కానీ మతాన్ని, కులాన్ని ప్రోత్సహించొద్దు. అది నిన్ను అందరికీ దూరం చేస్తుంది, లేకపోతే చంపేయడమో చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక మతాన్ని, కులాన్ని ప్రోత్సహిస్తావో ఏదో ఒక రోజు నువ్వు దూరం అయిపోతావు మనుషులకి. అదేవిధంగా ఆ దాంట్లోనూ ఆ ఉచ్చులోనే పడి చచ్చిపోతావు, నువ్వు ఉండవు ఇంకా.
ఎందుకంటే ఒంటరి అయిపోతావు. నువ్వు ఏ కులాన్ని అయితే పట్టుకుంటావో మిగతా వాళ్ళు నీకు దూరం అవుతారు. నువ్వు ఏ మతాన్ని అయితే నువ్వు పట్టుకుంటావో నీకు మిగతా వాళ్ళు దూరం అవుతారు. నువ్వు ఒంటరి అయిపోతావు, ఏకాకి అయిపోతావు, నీకు నువ్వుగా ఆత్మహత్య చేసేసుకుంటావు. అంటే చచ్చిపోవటం కాదు, నువ్వు ఒంటరిగా ఫీల్ అయితే ఏమవుతావు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి ఏది నిజం అన్నది. మతం ఫుడ్ పెట్టదు, కులం ఫుడ్ పెట్టదు. నీకు పెట్టేదల్లా ఫుడ్ ఏంటంటే నువ్వు కష్టపడితేనే, నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే ఏదైనా. ఈరోజు నా కులం వాళ్ళే, నా మతం వాళ్ళే చేయాలనుకుంటే ఈ దేశం నడవదు, ప్రపంచం కూడా నడవదు. అది తెలుసుకొని క్రిస్టియానిటీని వదిలేస్తున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. మతాన్ని వదిలేస్తున్నటువంటి దేశాలు అవి అలా అభివృద్ధి వైపు పరిగెడుతున్నాయి. అవి మనం ఈ రోజుల్లో కూడా అభివృద్ధి వదిలేసి నీ మతం ఏంటి అని అడిగే స్థాయికి దిగజారిపోయారంటే మన నాయకులు. ఇది చాలా అసలు ఎలా దీన్ని వర్ణించాలో కూడా తెలియట్లేదు. ఒకసారి ప్రజలే దీన్ని ఆలోచించేలాగా ఉండాలి. మీరు మతాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానీయకండి. ఈరోజు నేను, నా స్నేహితుడు, ఇంకొకడు ఏం రా, ఏం బావ, ఏం మావ అనుకున్నటువంటి మనం ఒక మతంతో, ఒక కులంతో, కులం అనేది పెద్దగా తీసుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా వరకు అప్డేట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని దాంట్లోనే మత్తులో ఉంచాలి. ఏదో ఒక మత్తులో మందు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. విచ్చలవిడిగా మందు ఉంది. ఆ మత్తులోంచి మళ్ళీ తెల్లారి బయటకు వస్తాడు. మీకు దండోరలో ఒక డైలాగ్ ఉంటుంది, కళ్ళు మత్తు తాగితే తెల్లారికి దిగిపోతుంది, ఇది కులం మత్తు, ఇది అంత తొందరగా దిగదు అంటాడు. అంటే ఇప్పుడు మతాన్ని ఎక్కిస్తున్నారు. కులం బదులు మతాన్ని ఎక్కించి దాన్ని బేస్ చేసుకొని ఓట్లు అడగాలనేసి ఈ యొక్క కూటమి ప్లాన్ చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు నీ మతం ఏంటి అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి ఏది నిజం అన్నది. ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు ఒక రాజకీయ నాయకులకు తప్ప ఇంకెవరికి రావు అని నాకు అనిపిస్తుంది. కులాలకి మతాలకి అతీతంగా మనం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది సాగుతుంది. లేకపోతే డెవలప్మెంట్ అనేది శూన్యం. మీకు ఆల్రెడీ మతంతో కొట్టుకుంటున్నటువంటి దేశాలు చూస్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ శూన్యం. చైనాను చూడండి, వాళ్ళకి దేవుడు, దెయ్యాలు, ఆత్మలు ఎన్ని ఉండవు. వాళ్ళకి ఓన్లీ డెవలప్మెంట్ మీదే వాళ్ళ ధ్యాస అంతా. పని 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 అంతే. నువ్వు పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని ప్రజల్లోకి నెట్టుతూ ఉంటారు. దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంటారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఎవరు కులము, మతం అని ఎవరు మాట్లాడినా పాతాళోకానికి తొక్కిపారేయండి. ఓట్లు వేయకండి వాళ్ళకి. ఎవరైతే మేము మానవత్వం ఉంది, మేము మానవవాదం, సెక్యులర్, మాకందరూ ఒకటే అన్న వాళ్ళని మీరు తీసుకురండి. వాళ్ళని తీసుకొచ్చి గద్దెను కూర్చోబెట్టండి. మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, మన దేశం డెవలప్ అవుతుంది, మనము డెవలప్ అవుతాం. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని కాపాడదాం, అది మనల్ని కాపాడుతుంది. ఓపికగా విన్నందుకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.